మన టాలీవుడ్ లో స్టార్ హీరోస్ వాళ్ళు తీసిన బెస్ట్ ఫిలిమ్స్ ఏంటో తెలుసా? నంబర్ 7 రవితేజ తీసిన విక్రమార్కుడు. ఈ మూవీతో రవితేజ గారు ఎస్ఎస్ రాజమౌళి గారిని డామినేట్ చేసి పడేశాడు. నంబర్ 6 పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. అసలు హిట్సే లేని టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. నంబర్ 5 రామ్ చరణ్ రంగస్థలం మూవీలో బుచ్చిబాబు క్యారెక్టర్ తో తన యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో చూపెట్టాడు. రామ్ చరణ్ తన ఎంటైర్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం ఇది. నంబర్ 4 ప్రిన్స్ మహేష్ బాబు గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం పోకిరి తర్వాత పోకిరి ముందని ఇప్పటికీ మన టాలీవుడ్ లో మాట్లాడుకుంటూనే ఉంటారు. నంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్. RRR మూవీలో మన కొమరం భీమ్ క్యారెక్టర్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్. నంబర్ 2 ఐకానిక్ స్టార్ అల్లర్జున్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం పుష్ప నార్త్ మొత్తాన్ని షేక్ చేసి పడేసింది. ఇక నంబర్ 1 వచ్చేసి మన డార్లింగ్ ప్రభాస్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం బాహుబలి. డార్లింగ్ ప్రభాస్ గారి కెరీర్ లోనే కాదు, మన టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది ఐకానిక్ ఫిలిం గా మారింది. ఇలా ప్రెసెంట్ మన టాలీవుడ్ లో స్టార్ హీరోస్ వాళ్ళ కెరీర్ లో వాళ్ళు చేసిన బెస్ట్ ఫిలిమ్స్ ఇవే. ఇంకా మీకు బెస్ట్ అనిపించిన మూవీస్ ఏవో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.